తీసుకొచ్చారు రాను రానంటే నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చిన నన్ను తెరమేమి చేశారు రాను రానంటే నన్ను తీసుకొచ్చా తీసుకొచ్చిన నన్ను తెరమేమి చేసావండి నాద ప్రాణేశ్వర నన్ను మొట్టమొదట నుంచో శివరదాకో నన్నెన్నాడో సుశీరు కంటి సూపో మొట్టమొదట నుండి సిట్టా శివరదాకా ఎన్నాడు చూసిన వారా కంటి సూపు మన గోలు పెడతా మంగాపురం పట్ల మంగాదేవి వెళ్ళిపోయింది. అవును విభినంచారు అక్కడ తిరిగింది అనుదోలు కోడి పెట్టిన బాయిలర్ కూడా కదల్లా పోతుంది. ముందుకెళ్తుంటే బుయ్య వెనకొస్తుంటే మహాతర విభినంచారంట స్వాములు ఏమని ఎవండి నాద ప్రాణేశ్వర మీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఎంతమగా ఉందాము వినియోదాలొద్దు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఇష్టమగా ఉందాము విరియాలే వద్దు ఉందామండి అయ్యాలొద్దండి అయ్యాలొద్దండి నిన్న ఈ వారం నిన్న మా బుధవారం వారం ఏకమాసం కొట్టించుకుని ఎగిరెత్తుకుని ఎగరేద్దాం అంటాం స్వాముల వారు చూస్తారు. ముందు ముందు కలియుగం కూడా తెలుసుకుంది. కలియుగంలో మానవులు పుడతారు నరులు పుడతారు. ముందు వచ్చిన సొమ్ముల కన్నా వచ్చిన కొమ్ముడు వాడెక్కువంటండి కొమ్ముడు వాడెక్కువ. ఇప్పుడు స్వాముల వారు ఇచ్చాడు. మగవాడంటే 100 గుమ్మాలు ఇస్తాడు 100 గుమ్మాలు ఇస్తాడు 100 కాయలు వేస్తాడు 100 పువ్వులు పూజిస్తాడు. అలాగని మహానుభావుడు అంటా ఉన్నాడు ఎలా వేవులు ఎల్లామన్నాడు దిగుతున్న తాపట్నారు ఎల్లామన్నాడు తల్లి భూమినంచారు వెళ్ళి పెద్ద బాబు గారి పాదాల మీద పడ్డదండి. ఆడవారికి ఆడవారు స్థాయి ఆదిలో వచ్చింది పైకి లేచింది. ఏమండి నాదా ప్రాణేశ్వరం మీ తమ్ముడు వెంకటరమణ చేసుకున్నా తీసుకున్నా ఉంచుకున్న 2 భార్య చేసుకున్న ఆవిడ గుళ్ళు గోపురాలు కాబట్టి ఆవిడ గుళ్ళు గోపురాలు ఉంది. తీసుకొచ్చిన ఆవిడ గట్టి నడి రోడ్డు మీద వస్తే లోకులంటే కాకిలంటూ ముందు ముందు కలియుగం కూడా తెలుసుకుంది. కలియుగం నరులు పుడతారు. నరులు పుట్టారంటే మనం వాడు పోసుకుంటాం. అలాగని గుళ్ళు గోపురాలు కట్టడానికి టైం లేక గోవిందరాజు గుంజు చిన్న బోర్డు మండపం కట్టే అంటే సీని గారు ఎప్పుడైనా తిరుపతిలేరా వెళ్ళారా గోవిందరాజు గుంజు ముందు ఉంటుంది చిన్న బోర్డు మండపం అచ్చా మండపం అంటారు. అందులో పెట్టారు భువనంచారు. అవునండి అక్కడేమో ఆండాళం అంటారండి. మనం ఏమో బివినంచారం అంటాం. ఎవరు రాజ్యాలు వారు వెళ్తా ఉన్నారు ఎవరు భూములు వెళ్తా ఉన్నారు ఉండిపోయాడు. బ్రహ్మదేవుడు కొడుకు నరదమ్మని వారు సులోక సంచార శాస్త్రం వచ్చా శ్రీనివాస ముందు ముందు కలియుగం వస్తుంది. కలియుగం నల్లు పుడతారు. నల్లు పుట్టారంటే పూజలు అంటారు పునస్కారాలు అంటారు నిష్ఠలు అంటారు నియమాలు అంటారు. పూజగాడికి భార్య వ్రతం